నమస్కారం అండి. నిన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి 3 ఎకరాల భూమి కొంటాను, అలా పోయి చూసొద్దాం రండి అని నన్ను పిలవడం జరిగింది. నేను అతనితో పాటు ఆ భూమి దగ్గరికి వెళ్ళాను. ఆ భూమి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ నుండి రోడ్డు ఉందండి. ఇది మొత్తము 5 ఎకరాల భూమి, 5.5 ఎకరాల భూమి. ఈ 2.5 ఎకరాల భూమిని ముందుగానే అమ్ముకున్నాడండి. ఇప్పుడు అమ్మాల్సింది ఈ 3 ఎకరాల భూమి. ఇప్పుడు దీనికి పోవడానికి రోడ్ ఎక్కడి నుండి ఉందో చూద్దాం. ఇలా స్ట్రేట్గా వస్తే ఇక్కడి వరకు రోడ్ ఉంది. ఎదురుగా నుండి ఒక రోడ్ వచ్చింది. ఇది నార్తు, ఇది సౌతు, ఇది ఈస్టు, ఇది వెస్టు. సో ఈ నార్తు మనకు ఇంతవరకు భూమి ఉంది కాబట్టి ఇక్కడ ఉత్తర వాయవ్యము వీధిపోటు ఉంది. ఉత్తర వాయవ్య వీధిపోటు ఉంటే స్త్రీకి కానీ ధనానికి కానీ అనారోగ్యాలు కానీ ఉంటాయి. సో ఇది ఒక తప్పు ఇక్కడ. రెండోది, ఇక్కడున్న భూమి వాళ్ళు ఇక్కడ నుండి నడవలేకపోతే, ఎందుకంటే ఈ రోడ్ అనేది వీళ్ళు విడిచిపెట్టుకున్నారు కన్వీనియన్స్ కోసం, కాబట్టి వీళ్ళు ఇక్కడ నడవనీయకపోతే ఈ 3 ఎకరాల భూమిని అమ్మడం కష్టమనే ఉద్దేశంతో ఆ భూమి ఓనర్ ఏం చేసిండంటే, ఇక్కడ నుండి కూడా ఒక రోడ్డు వెస్ట్ సైడ్ రోడ్ వెళ్తుందండి. ఇక్కడి వరకు ఇదంతా భూమేనండి. సో ఇక్కడ 20 ఫీట్ల రోడ్డు తీసి మనము ఈ భూమి మొత్తానికి పశ్చిమ నైరుతి వీధిపోటుగా ఈ రోడ్ వచ్చి దీనికి ఈ మొత్తం భూమికి ఇది కలిపి భూమి అండి. సో మనకు 2 విధాల వీధిపోట్లు అవుతున్నది. ఒకటి ఉత్తర వాయవ్యం, రెండోది పశ్చిమ నైరుతి. సో ఇలాంటి భూమిని కొనకూడదండి. ఎప్పుడైనా పశ్చిమ నైరుతి ఉంటే పురుషులకు అశుభం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి భూమిని కొనడం అవాయిడ్ చేయాలి. మరి ఒకవేళ తప్పకుండా భూమి మంచిది, మరి కొనాలని ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే మరి అప్పుడు దీన్ని రీమేడీ చేసుకొని కొనుక్కునే అవకాశం ఉందా అనేది పరిశీలిస్తే, ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఉత్తర వాయవ్యంలో ఏదైతే వీధిపోటుగా ఉందో ఇక్కడ మనము ఒక బలమైన గోడని నిర్మించుకోవాలి. ఆ తర్వాత మన పారుగోడ, అంటే మనము ఫెన్సింగ్ వేసేది ఇలా బయటి నుంచి ఇలా వచ్చేటట్టు చూసుకుంటే ఈ వీధిపోటు అనేది మనకు ఇక్కడ గోడ అనేది గోడ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సమస్య తీరిపోతుంది. మరి ఇక్కడ కూడా ఈ మొత్తం ప్లాట్కి నైరుతి వీధిపోటు అవుతుంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనము ఇది ఏదైతే ఉందో ఇంతవరకు దీన్ని ఈ రోడ్డు ఇంతవరకే ఉంది. అయితే ఈ ఉన్న భూమిలోనే మనము ఇంతవరకు ఎక్స్టెన్షన్ చేయాలి రోడ్డుని. అంటే ఇది మొత్తం రోడ్ అవుతుంది ఇందాక. అప్పుడు ఇది దక్షిణ ఆగ్నేయము గేట్ అవుతుంది. దక్షిణ ఆగ్నేయ గేటు అనేది చాలా మంచిదండి. ఇది శుభాలను చేకూరుస్తుంది. ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఈ రోడ్డు భూమి ఇది కలిపితేనే 3 ఎకరాలు ఉంటుంది. అంటే మనం 3 ఎకరాలు కొంటున్నాం అనుకుంటున్నాము, కానీ మనము ఇక్కడ ఉండేది 2.5 ఎకరాలు, ఒక హాఫ్ ఎకరు ఈ రోడ్డు రూపేణా పోతుంది. సపోజు ఇది ఎకరానికి 40 లక్షలకు మనం కొనుక్కున్నామంటే, ఈ హాఫ్ ఎకర్ ఏదైతే రోడ్డు రూపాన మనకు పోతుందో అంటే 20 లక్షల రూపాయలు మనము ఈ భూమి అతనికి అనవసరంగా కట్టాల్సి వస్తుంది. 3 ఎకరాల బదులు మనకు ఇది 2.5 ఎకరాలే ఉంటుంది. సో అతను కనుక అతను ఈ రోడ్డు డబ్బులు తీసుకోకుండా ఈ 2.5 ఎకరాలకే కనుక డబ్బులు తీసుకుంటే అప్పుడు ఇలాంటి భూమిని కొనుక్కోవచ్చండి. దానికి నేను చెప్పిన పరిష్కారం ఏంటంటే, దీన్ని రోడ్డు ఇంతవరకు తీయాలి, దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టుకోవాలి, ఉత్తర వాయవ్యంలో ఇలా ఒక గోడను నిర్మించుకోవాలి.
మనం ఫెన్సింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా బయట నుండి దీనికి ఆనకుండా బయట నుండి ఇలా ఫెన్సింగ్ చేసుకుంటే అప్పుడు ఇది కొనుక్కోవచ్చండి. అప్పుడు ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కొనుక్కునే వారికి. సో మీరు అనుకుంటుండొచ్చు భూములకు కూడా ఇది వాస్తు అనేది వర్తిస్తుందా అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ప్రతి భూమికి మనము ప్రవేశము అనేది మంచి స్థానంలోనే ఉండాలి. అది తప్పకుండా ఎవరు భూమి కొనుక్కున్నా మీరు ప్రవేశము అనేది ఆ భూమికి మంచి స్థానంలో ఉంటేనే కొనుక్కోవాలి. లేదంటే చెడు స్థానం నుండి కనుక ఆ భూమి లోపలికి మనం గేటు పెట్టుకుంటే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయండి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకుంటుండొచ్చు భూమికి వాస్తు ఏంటి, పండించుకునే భూమికి అని. నేను ఒకటి కాదు చాలా భూములు వాళ్ళు గలత్ జాగాలో వాళ్ళకున్న భూమిలో ఇల్లు కట్టుకోవడం మూలన ఆ భూములు అమ్ముకోవడం జరిగిందండి. ఉదాహరణకి ఇప్పుడు ఇది మొత్తము ఒక 5 ఎకరాల ప్లాట్ అనుకుందామండి. నార్త్లో మనకు ఇక్కడ రోడ్డు ఉందనుకుందాం. అతను ఈ రోడ్డుకు మనకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఒకవేళ ఈ వాయవ్య మూలలో ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాము. ఈ వాయవ్య మూలలో ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాము. ఎందుకంటే ఈ రోడ్డు కన్వీనియంట్గా ఉంటుందని చాలామంది రోడ్డుకు పక్కకే ఇలా ఇల్లు కట్టుకుంటాం, నేను చూశాను. అయితే మరి వీరికి కన్వీనియంట్ ప్రకారం ఇక్కడ వాయవ్యంలో ఈ మొత్తం భూమిలో కట్టుకున్నారు. మరి వీళ్ళకు ఏం కాకూడదు కదా. కానీ వీళ్లకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కలగడమే కాకుండా వాయవ్యంలో మీరు కనుక ఇల్లు కట్టుకుంటే ఈ మొత్తం 5 ఎకరాలు 6 ఎకరాల భూమిలో వాయవ్యంలో కనుక ఇల్లు కట్టుకుంటే మీరు తప్పకుండా ఈ భూమిని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎంతోమంది ఇలాంటి భూములను అమ్ముకోవడం నేను చూశానండి. అంటే అది వాస్తు అనేదే లేకుంటే వాళ్ళు ఎందుకు అమ్ముతారండి? కాబట్టి వాస్తు అనేది ఉంది. ఇతను ఇక్కడ నైరుతిలో కట్టుకోవాలి ఇల్లు. నిజానికి ఇక్కడ నైరుతిలో ఇల్లు కట్టుకోవాలి. ఈ భూమి ఇక్కడ నైరుతిలో ఎత్తుగా ఉండాలి, పల్లంగా ఉండకూడదు. ఇక్కడ కట్టుకున్నట్టయితే ఇల్లు ఈ మొత్తం భూమికి నైరుతిలో ఇది కరెక్ట్ అవుతుంది. కానీ వాయవ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. వాయవ్యంలో కట్టినప్పుడు తప్పకుండా కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాతనైనా అమ్మాల్సిన పరిస్థితి వస్తుందండి. సో నేను ఎన్నో భూములలో కట్టుకున్న కోని ఫామ్ హౌస్ ఇలా కట్టుకున్న వాళ్ళు ఎంతోమందిని మళ్ళీ అమ్ముకోవడం నేనైతే చూశాను. కాబట్టి అది మనం సాగు చేసుకునే భూమి అయినా సరే, మనం సొంతంగా ఇల్లు కట్టుకున్న ప్లాట్లలోనైనా సరే వాస్తు అనేది ఉంటుందండి. కాబట్టి మీరు వాస్తుని పాటించి వాస్తు ప్రకారంగా ఉన్న భూమినే కొనుక్కోండి. అప్పుడు వాస్తు పండితుని పిలిపించుకొని ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో అతను సూచించిన విధంగా ఇల్లు కట్టుకోండి, ప్రవేశ ద్వారం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తు కొరకు మీరు ఈ నెంబర్కు కాల్ చేయండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను, హైదరాబాద్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.